రోజున ఆరాధన చేయాలి, రేపు గిఫ్ట్ చేస్తాం. ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుస్వామి పేర మీ అందరికీ ఈ మండలకాల శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆరాధనకు సమయమైంది. ప్రార్థనతో ఆరాధన ప్రారంభం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లవైన మా యేసుస్వామి, మీ పరిశుద్ధమైన పాదముల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా దేవా, ఈ పగటి వేళంతా కూడా సంఘాన్ని, మా అందరినీ కూడా మీ బలిష్టమైన రెక్కల కింద కాచి ఈ మండలకాల ధ్యానంలో 23వ దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన గొప్ప దేవుడవు, రావలసిన మా ప్రియులందరినీ తోడుకొని రండి. వచ్చిన మా స్వరాలతో మిమ్మల్ని కీర్తించడానికి, గణపరచడానికి సహాయం చేయండి. ఈ దినాన ప్రభా, మీ పక్షాన నిలవనై ఉన్న మీ దాసులను జ్ఞాపకం చేసుకుని సంఘానికి కావలసినటువంటి వర్తమానంతో ప్రభా మీ మహిమార్థమై వాడగలందులకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఆరాధన అంతా కూడా ఆది నుండి అంతం వరకు మీ అధ్యక్షతలో ప్రారంభించి మీ నామంలో ముగించుకునే కృపను అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన సంగమ, సాయంకాల ఆరాధనకి వెళ్ళటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 180వ కీర్తన 12 చరణాలు ఉన్నాయి. పల్లవి మొదటి 2 చరణాలు అనంతరం మనం ఆరాధనలోకి వెళతాం. ఆ తదుపరి వాక్య ధ్యానం కొరకు కూడా చివరి 2 చరణాలు 11, 12 చివర. ఇప్పుడు మొదటి 2 చరణాల అనంతరం ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. 180వ కీర్తన. రెండు పుస్తకాల్లో 69వ పాట, చిన్న పుస్తకాల్లో 62.
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున. ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును. దయచేసి కూర్చునండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లెంట్లో 23వ దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదవగా విందాం. పాత నిబంధన పాఠ్య భాగం లేవియా కాండం 23వ అధ్యాయం 26వ వచనం నుండి 41వ వచనం వరకు ఉన్న భాగాన్ని రోజ్మేరీ గారు చదివినిపించాలని మనవి చేస్తూ ఉన్నాను. పత్రిక పాఠ్య భాగం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1 నుండి 8 వచనాల వరకు మల్లెల తేజస్విని గారు చదవాలని మనవి చేస్తూ ఉన్నాం. పాత నిబంధన పాఠ్య భాగం రోజ్మేరీ గారు. లెంటులోని 23వ దినమున కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధనలోని దేవుని వాక్యము లేవియా కాండము 23వ అధ్యాయము 26వ వచనం నుండి 41 వరకు. లేవియా కాండము 23వ అధ్యాయము 26వ వచనం నుండి ఇలాగ వ్రాయబడి ఉన్నది. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఈ 7వ నెల 10వ దినము పాపం నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరచుకొని యెహోవాకు హోమము చేయవలెను. ఆ దినమున మీరు ఏ పనియూ చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకొనుటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము. ఆ దినమున తన్ను తాను దుఃఖపరచుకొనని ప్రతివాడు తన ప్రజల నుండి కొట్టివేయబడును. ఆ దినమున ఏ పనైనను చేయు ప్రతివానిని వాని ప్రజల్లో ఉండకుండా నాశనము చేసెదను. అందులో మీరు ఏ పనియూ చేయకూడదు. అది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అది మీకు మహావిశ్రాంతి దినము. మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. ఆ నెల 9వ నాటి సాయంకాలం మొదలుకొని మరుసటి సాయంకాలము వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరింపవలెను. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, ఈ 7వ నెల 15వ దినము మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరుపవలెను. వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమము చేయవలెను. 8వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడి యెహోవాకు హోమార్పణము చేయవలెను. అది మీకు వ్రతదినముగా ఉండును. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదు. యెహోవా నియమించిన విశ్రాంతి దినములు కాకయు, మీరు దానములనిచ్చు దినముల కాకయు, మీ మ్రొక్కుబడి దినముల కాకయు, మీరు యెహోవాకు స్వేచ్ఛార్పణలనిచ్చు దినముల కాకయు, యెహోవాకు హోమ ద్రవ్యమునేమి, దహన బల ద్రవ్యమునేమి, నైవేద్యమునేమి, బలినేమి, పానీయార్పణములనేమి అర్పించుటకై
పరిశుద్ధ సంఘపు దినములుగా మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవి. ఏ అర్పణ దినమున ఆ అర్పణమును తీసుకొని రావలెను. అయితే 7వ నెల 15వ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. మొదటి దినము విశ్రాంతి దినము, 8వ దినము విశ్రాంతి దినము. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్టు కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. అట్లు మీరు ఏటేటా 7 దినములు యెహోవాకు పండుగగా ఆచరింపవలెను. ఇది మీ తరతరములలో నిత్యమైన కట్టడ. 7వ నెలలో దానిని ఆచరింపవలను. ఏర్పాటు చేయబడిన పాత నిబంధనలోని దేవుని వాక్యము ఇంత పర్యంతము. ఓ ప్రభువా, మమ్మను కనికరింపుము. మల్లెల తేజస్వి గారు. లెంటులోని 23వ దినం కొరకు ఏర్పాటు చేయబడిన కొత్త నిబంధనలోని పత్రికా పాఠ్యభాగము. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 1 నుండి 8 వచనములు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 1 నుండి 8 వచనములు. అటు తర్వాత బహుజనుల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. ఆయన తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అనిరి. ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచుచున్నది. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమెన్, ప్రభువును స్తుతించిడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారం చేసిరి. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారులారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించిడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనం వద్ద నుండి వచ్చెను. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచెదమని చెప్పగా వింటిమి. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మములనైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతిక్రియలు. దేవుని వాక్యం ఇంతటితో పర్యంతం. ఓ ప్రభువా, మమ్మను కనికరింపుము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి లెంట్లో 23వ దినం కొరకు మనకి దైవ సందేశాన్ని అందించడానికి మన ప్రియ సహోదరులు వై సంగీతరావు గారు పాప ప్రాయశ్చిత్తార్థ బలి అనే అంశం ద్వారా మనకి వారు దైవ సందేశాన్ని అందించడానికి గాను 180వ కీర్తనలో చివరి 2 చరణాలు 11, 12 చరణాలు పాడుతూ దైవ సందేశంలోనికి ప్రవేశిద్దాం.
తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. జీవం గల దేవుని కృపావర్షము మనందరిపై సమృద్ధిగా కురియునుగాక. సర్వోన్నతుడైన దేవుడు ఇటు మహాద్భాగ్యాన్ని మీ ముందు నిలబడి తన పరిశుద్ధ సన్నిధిలో దేవుని వాక్యాన్ని అందించే అవకాశాన్ని అనుగ్రహించినందుకు మొదటగా మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు నామమునకి వందనము తెలియజేస్తున్నాను. ఇటు మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి మన ప్యారిష్ గురువర్యులకును, పిసి చైర్మన్ గారికి, ప్యారిష్ ట్రెజరర్ గారికి, కార్యవర్గ సభ్యులకు అందరికి వందనాలు. ముఖ్యంగా దేవుని వాక్యాన్ని ఆసక్తితో ఈ 40 దినాలు ఆచరిస్తున్న మీ అందరికి కూడా ప్రభునామముల వందనాలు. చదవన వాక్యం లేవికాండము 23వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుకున్నాం కదా. ఒక్కసారి ఒక వచనం నేను చదువుతాను, మీరు. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాను, ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్త దినము. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరుచుకొని యెహోవాకు హోమము చేయవలెను. ఆ దినమున మీరు ఏ పనియూ చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకున్నట్టుకై అది ప్రాయశ్చిత్తార్థ దినము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా పరలోకపు తండ్రి, ప్రభువా, నీ ఘనమైన నామమునకు వందనములు, స్తోత్రము. ప్రభువా, ఏ యోగ్యత లేని మమ్మలందరినీ ప్రభువా నీ ఉచితమైన కృప ద్వారా సజీవుల ఉంచి నీ పరిశుద్ధ మందిరములో నీ సజీవం గల వాక్యాన్ని వినే భాగ్యతను, ధన్యతను ప్రభువా మాకు దయచేసినందుకు వందనములు. ప్రభువా, వ్యర్థులను అయోగ్యుడను ప్రభువా నన్ను నీ పరిశుద్ధాత్మతో నింపి నా నోటిని, నా ఆలోచనను పరిశుద్ధపరిచి సజీవం గల నీ వాక్యాన్ని నీ బిడ్డలతో మాట్లాడి ఈ వాక్య భాగమును మమ్మల్ని హస్తములకు అప్పగించుకుంటు మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరూ ఒక్కసారి ఆమెన్ అని కొద్దిగా పెద్దగా చెప్పండి. ఆమెన్. ఆమెన్ అంటే ఏంది? కలుగునుగా కదా. సృష్టి ఆరంభములో సృష్టికర్త అయిన దేవుడు సమస్తాన్ని తన మాటతో కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక అన్నిటినీ మాటతోనే కలిగించాడు. ఒకరిని మాత్రం మాటతో సృష్టించలా. ఆయనే చెప్పండి. ఒక వ్యక్తిని మాటతో సృష్టించలా, నేల మంటితో సృష్టించిన వ్యక్తి ఎవరు కదా. ఒక ప్రత్యేకంగా సృష్టించాడు మానవుణ్ణి. మన పోలిక, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదమని అనుకొని దేవుని స్వరూపములో, దేవుని పోలికలో మనల్ని సృష్టించాడు. మనము ఎవరి స్వరూపము? దేవుని స్వరూపము. ఎవరి పోలిక? దేవుని పోలిక. కనుక మనము ఎవరిలాగా ఉండాలి? ఈ లోకంలో దేవుని స్వరూపం ధరించుకొని దేవుని పోలికగా ఉండాలి. అందుచేతనే ఆదిలో నరులను తన పోలిక చొప్పున నిర్మించుకొని ఆదాముకు ఒక పన్నాప చెప్పాడు. ఇష్టంగా నిర్మించుకున్నాడు మనిషిని. నువ్వు ఈ తోట మొత్తాన్ని కావల కాయాలి, తర్వాత సేద్యం చేయాలి. 2 పనులు అప్పచెప్పాడు ఆదాము గారికి. ఆయన చేయాల్సిన పని ఏమీ లేదు. ఆ తోటలో చాలా వృక్షాలు ఉన్నాయి, చాలా పండ్లు ఉన్నాయి, ఆయన కొదువైనది ఏది లేదు. కానీ ఆదాము దేవుడు అప్పగించిన పనిని నిర్లక్ష్యం చేసాడాము. సర్పము స్త్రీని ఏమంటారు? బలహీన ఘట్టమంటారు కదా. దానికి తెలుసు ఎవరి దగ్గరికి వెళ్ళాలో. స్త్రీ దగ్గరికి వచ్చి ప్రశ్నలతోనే వేధించింది. దాని మాట ఎప్పుడు కూడా ప్రశ్నలతోనే ప్రారంభం అవుతుంది.
అపవాది. ఇది నిజమా? ఈ పండ్లు తినకూడదా? ఈ పండ్లు తింటే చనిపోతారా? అవును, ఇది తింటే చనిపోతామని చెప్పింది. కానీ మీరు చనిపోరు. మీరు మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవతల వలె ఉంటారు. దాని ఆశ అంతా కూడా దేవదూతగా ఉండాలని ఆశ సాతాను. అందుకే సృష్టి నుంచి పైనుంచి త్రోయబడ్డది. నిజంగానే వాళ్ళ ఆమె పండు తిన్నది, ఇద్దరు తిన్నారు, వాళ్ళ కళ్ళు నిజంగానే తెరవబడ్డాయి. ఎలా తెరవబడ్డాయి? సిగ్గుతో తల ఉంచే విధంగా తెరవబడ్డాయి. అయితే మనిషిని దేవుడు సృష్టించి ఆయన సృష్టిలో ఎవరికి లేని ఆధిక్యత మనిషికి మాత్రం ఇచ్చాడు. అది ఆత్మ. అతని నాసికారంధ్రములో జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మ ఆయను. కనుక ఈ జీవాత్మ కలిగిన మనిషి చనిపోయాడు. ఆ పండు దినమునే చనిపోయాడు. కానీ వదిలేయచ్చు తండ్రి. కానీ ఆయన ప్రేమగల తండ్రి కనుక ఆ మనుషులు ఏముంది? దేవుని యొక్క ఆత్మ ఉంది. దాన్ని ఆయన తీసుకెళ్ళాలి, ఖచ్చితంగా తీసుకెళ్ళాలంటే ఏదో ఒక పని చేయాలి ఆయన. ప్రసంగి 12వ అధ్యాయము 7వ వచనంలో మన్నైనది మరలా మన్నైపోతుంది. ఆత్మ ఎక్కడికి వెళ్ళిద్ది? తెలుసు, ఇది మట్టే. ఇంగ్లీషు బైబిల్లో, తెలుగు బైబిల్ అయితే దేవుడు నేల మట్టితో నిర్మించారని చెప్పాడు మనిషిని. అదే ఇంగ్లీష్ బైబిల్ అయితే నేల మట్టి అని లేదు. దాని తర్జుమా ఎలా ఉందంటే డస్ట్ అని ఉంది. మనిషి డస్ట్, ధూళి, అంతే. ధూళితో నిర్మించాడు. ఈ బైబిలు తర్జుమా చేయడానికి ఎన్నో సంవత్సరాలు, కొన్ని వందల మంది కష్టపడ్డారు. దాంట్లో మన ఆంధ్ర ఏవాంజలిక లూథరన్ సంఘ మిషనరీలు కూడా ఉన్నారు. ఈ తెలుగు బైబిల్లోకి తర్జుమా చేయడానికి ఎంతోమంది మిషనరీలు ఈ తెలుగు బైబిల్ మన చేతుల్లోకి రావడానికి మన ఆంధ్ర ఏవాంజలిక లూథరన్ సంఘ మిషనరీలు చాలామంది ఉన్నారు. నేను ఆ చరిత్ర చదివా. అందుకే గొల్లపల్లి జాన్ గారు మీరేనే ఉంటారు, గొప్ప దైవజనులు. ఆయన బహుగా వాడబడిన దైవజనులు అని బైబిల్ గ్రంథం నుంచి ఒక చిన్న పాట రాశాడు. వేద పుస్తకమా వెళ్ళలేని నిధి నీవు, నేనెవరో తెలిపి నాదు జీవితమే మార్చి, స్వర్గధామానికి నీవు సరైన మార్గం చూపగలవు. వేద పుస్తకమా వెళ్ళలేని కదా, ఇది వెళ్ళలేని నిధి. ఈ వేద పుస్తకం ఏం చెప్పిద్దంటే నీవేందో చూపిస్తుంది. గొప్ప గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ గారు కూడా ఒక మాట చెప్పాడు క్రీస్తు పూర్వం. నిన్ను గురించి నువ్వు తెలుసుకో. మనల గురించి తెలుసుకోవాలంటే ఈ వాక్యాన్ని ధ్యానించాలి. దేవా, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం నుంచుకున్నాను. దేవుని వాక్యం మనలో ఉండగలిగితే పాపానికి దూరంగా ఉంటాం. ఆ చనిపోయిన ఆ మానవుడిని తిరిగి తన దగ్గరికి తీసుకురావాలంటే ప్రభువారు ఒక రక్షణ కార్యాన్ని ఆలోచన చేశాడు. తన ఆత్మను మనిషితో పాటు తీసుకోవాలంటే ఆయన చాలా రక్షణ కార్యం. అదే మనం చదువుకున్న లేవి ఖండంలో పాప ప్రాయశ్చిత్తార్థ బలి అనేది మోషే గారు తన పంచఖండాల్లో 5 ఖండాల్లో ఈ లేవి ఖండంలో రాశాడు. ఈ 5 ఖండాలు కూడా మోషే గారు ఎక్కడి నుంచి ప్రారంభించారంటే ఐగుప్తు దేశం నుంచి విడుదలైన తర్వాత ఇశ్రాయేలుని నడిపించుకుంటూ 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించుకుంటూ తన ప్రజలందరూ కూడా దేవుని ఆజ్ఞలకు
దేవుని యొక్క విధులకు లోబడాలని అని 5 ఖండాలు రాశాడు. ఐగుప్తు దేశం నుంచి దేవుని వాగ్దాన దేశానికి వెళ్ళాలంటే వాళ్ళు డైరెక్ట్గా వెళ్తే 7-10 రోజులు వెళ్ళిపోవచ్చంట, ఏ శ్రమ లేకుండా. కానీ దేవుడు అలా తీసుకెళ్ళ వాళ్ళ చుట్టూరు తిప్పుకుంటా 40 సంవత్సరాలు వాగ్దాన దేశానికి తీసుకెళ్ళాడు. ఈ 40 సంవత్సరాల్లో వాళ్ళ జీవితములు ఎన్నో ఆటుపోట్లకు గురైనవి. అరణ్యంలో తిరిగారు, మరి నదులలో తిరిగారు, సముద్రాలను దాటారు, ఎన్నో అనుభవాలు వాళ్ళు నేర్చుకున్నారు. దేవునికి తిరుగుబాటు చేశారు. దేవునికి తెలుసు వీళ్ళు వెంటనే వాగ్దాన దేశానికి తీసుకెళ్తే వీరు ఇంకా భ్రష్టులైపోతారని తెలిసే దేవుడు అన్ని సంవత్సరాలు వాళ్ళని తిప్పుకుంటా వాగ్దాన దేశానికి తీసుకెళ్ళినప్పుడు ఆ తరములో ఎవరు వెళ్ళింది ఎవరు? యోషువా కదా. దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు. మనం ఊరికనే పరలోక రాజ్యానికి వెళ్ళిపోవాలి, ఏ ఇబ్బంది లేకుండా. ఈ జీవితంలో ఎన్నో సత్యాలను తెలుసుకోవాలి, అప్పుడే మనం దేవుని యొక్క సన్నిధానం చేర్చుకోబడతాం. ఈ ప్రాయశ్చిత దినము రోజు మోషే విడిపించబడ్డ ఇశ్రాయేలుకి ఒక నియమం పెట్టాడు. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రం అంతా ఒక నీడ, అది నెరవేర్పు క్రీస్తులో నెరవేరుతుంది. కనుక యేసు ప్రభు వారు కూడా తన సువార్తలో మోషేయు ప్రవక్తలను కీర్తనకారులు నా గురించి చెప్పినవన్నీ నెరవేరుతున్నది. ఇక్కడ ఈ బలిలో యాజకుడు ఆ పాప ప్రాయశ్చిత్త దినం రోజు యాజకుడు, ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆ పరిశుద్ధ సన్నిధిలోకి వెళ్ళాలి. దేవుని మధ్య ప్రజలు దేవుని ఆరాధించడానికి ఆ అరణ్యంలో మందిరం లేదు కనుక దేవుడు ఒక ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించుకోమని మోషేకి ఆజ్ఞాపించాడు. మోషే ఆ అరణ్యంలో దేవుడు తన ప్రజలతో ఉండడానికి ఒక ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడం జరిగింది. ఆ ప్రత్యక్ష గుడారములో బలిపీఠము, గంగాళము, తర్వాత పరిశుద్ధ స్థలములో సన్నిధి బలరొట్టి, ధూపవేదిక, ఇటువైపుతో దీపవృక్షము, మధ్యలో అడ్డతెర వెనుక దేవుని ప్రత్యక్షత, దేవుని మందస్సు ఉన్నది. దేవుని ప్రణాళిక చూసారా? ఒక దేవుని మందిరం నిర్మించాలంటే పరిశుద్ధుడైన దేవుడు ఎంతగా ఆయన ప్రణాళికను, మందస్సాన్ని, ఆ యొక్క ప్రత్యక్షను చూశాడో. మన దేవాలయం సుమారుగా ఎన్నో వందల సంవత్సరాలు నిర్మించబడ్డది కదా. ఇక్కడ దేవుని యొక్క నియమాలు, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క గుడారము ఇక్కడ నిర్మించబడ్డది. దేవుడు నివాసించడానికే దేవుని మందిరము నివాసించబడాలి. అక్కడికే మనం వెళ్ళి ఆరాధించాలి. మనం ఎక్కడికెక్కడికి ఆరాధిస్తామో ఒక్కసారి పరిశీలన చేసుకోండి. మనం ఇంట్లో పనుకుంటాం కానీ వీధిలో పనుకోలేం కదా. ఇంటిలోనే మనకి దేవుడు నివసించేది దేవుని మందిరంలోనే. కనుక దేవుని మందిరానికి వచ్చి మనం ఆరాధించాలంటే ఆయన కొన్ని నియమాలు పెట్టాడు. ఈ ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి ప్రజలందరి పాపాల నిమిత్తము ఒక్కసారే బలి అర్పణ చేయాలి. ఇశ్రాయేలులందరూ కూడా సంవత్సరం అంతా అనేక బలులు అర్పిస్తారు. దహన బలని, నైవేద్య బలని, సమాధాన బలని, ఇంకా 5 బలులు అర్పిస్తారు. ఇశ్రాయేలులకి మొత్తం 7 పండుగలు ఉన్నాయి. ఆ 7 పండుగల్లో ఒక పండగ ఈ ప్రాయశ్చిత్తార్థ పండగ. దీని హీబ్రూలో యోమ్ కిప్పూర్ అన్నారు. అంటే ఆ రోజు ఇశ్రాయేలులందరూ కూడా మందిరానికి వచ్చి వాళ్ళు సంవత్సరం అంతా తమ పాపాల నిమిత్తం బలి అర్పిస్తూనే ఉంటారు. కానీ ఆ రోజు వాళ్ళకు ప్రత్యేకతమైనది, అది మహావిశ్రాంతి దినము. ఉద్దేశం ఏంటంటే ఒకవేళ ఈ సంవత్సరం అంతా ఏమైనా మర్చిపోయామో మా పాపాల గురించి, మాకు తెలియకుండా మా బిడ్డలు ఏమైనా పాపాలు చేశారేమో,
యోబు గారు కూడా వాళ్ళ బిడ్డల పాపం చెప్పిన ఒకవేళ చేశారేమో అనుకొని వాళ్ళ నిమిత్తం అర్పించారు బలి అర్పణ. వీళ్ళు కూడా సంవత్సరం అంతా బలిలో అర్పించిన ఒకవేళ తెలియకుండా ఏమన్నా తెలిసి తెలియక పాపాలు చేసామని దేవుడిచ్చిన నియమాన్ని బట్టి ఆ రోజు సంవత్సరం బలి అర్పించాలి ఇశ్రాయేలు. ఆ రోజు ప్రధాన యాజకుడు 2 మేక పిల్లలను తీసుకొని అక్కడ బలి అర్పించాలి. ఒక మేక పిల్లనేమో దేవుని కొరకు దహన బలిగా అర్పించాలి, ఇంకొక మేకపిల్ల విడిచిపెట్టే మేకపిల్లగా వదిలివేయాలి. చూడండి, ఆ రోజు ప్రజలందరి కొరకు నిర్వహించే ఆ ప్రాయశ్చిత్త దినం రోజు 2 మేకపిల్లలు ఆ దహన బలి దగ్గరికి రావాలి. ఒకటి యెహోవా పేరట వధించబడాలి, రెండవది విడిచిపెట్టబడాలి. 2 చీటీలు రాసి ఆ యాజకుడు వేస్తే ఏ చీటీ ఆ మేక మీద పడుతుందో దహన బలి అంటే ఆ గొర్రెను తీసుకెళ్ళి దహన బలి దగ్గర వధించి దాని రక్తాన్ని ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి ఆ రక్తాన్ని తీసుకొని ఒక ప్రతిష్ఠిత వస్త్రాలు, అప్పుడు ధరించే వస్త్రాలు కాకుండా ఒక ప్రతిష్ఠిత వస్త్రాలు అని ధరించుకొని, ఆ వస్త్రాలు మందిరంలోనే ఉంటాయి, మందిరంలోనే వేసుకోవాలి ఆ వస్త్రాలు. మరలా వచ్చినప్పుడు ఆ వస్త్రాలని మందిరంలో వదిలిపెట్టి యాజకుడికి బయటకు రావాలి. ఆ వస్త్రాలు ధరించుకొని అడ్డతెర లోపలికి వెళ్ళి ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళి దేవుని మందస్సం దగ్గరికి వెళ్ళి ఆ వధించబడిన మేక యొక్క రక్తాన్ని కరుణాపీఠం మీద ప్రోక్షించను. కరుణాపీఠం కింద ఏమన్నది? దేవుని యొక్క మందస్సము. ఎప్పుడైతే ఆ రక్తము ఆ కరుణాపీఠం మీద ప్రోక్షించబడుతుందో యాజకుడు బయటకు వచ్చి మీ పాపములన్నీ క్షమించబడ్డాయని చెప్తాడు. తర్వాత 2వ మేక ఉన్నది, ఆ మేక విడిచిపెట్టే మేక. ఆ మేకను తీసుకురానమ్మన్న ప్రధాన యాజకుడు 2 చేతులు ఆ మేక మీద పెట్టి ప్రజలందరి పాపాలు, దోషాలు, అతిక్రమములు ఆ మేక మీద 2 చేతులు పెట్టి ఆ మేక మీద ఆ పాపాలను మోపి దాన్ని అరణ్యంలో విడిచిపెట్టమంటాడు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో, ఇదిగో లోక పాపను మోసుకొను దేవుని గొర్రెపిల్ల. ఈయన 1 కొరింథీ 5:7 క్రీస్తు మన పస్కా బలి పశువుగా కదా. ఈ 2 మేకలు కూడా క్రీస్తుకు సాదృశ్యమే. ఒక మేక దహన బలిగా అర్పించబడ్డది, 2వ మేక పాపాలన్నీ తీసుకొని గవిని వెలప అరణ్యంలోకి వెళ్ళిపోయింది. ఆ విధంగా మనుషుల యొక్క పాపాలు క్షమింపబడతాయి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనములో, అతడు తన్ను తానే అపరాధ బలి చేయగా అతని సంతానము చూశాను. ఈ బలంతా దేని కొరకు? ఈ బలి యాగమంతా దేని కొరకు? మానవుల యొక్క పాపాలు పరిహరించబడటానికి. అది శాశ్వతంగా పరిహరించబడటానికి అది తాత్కాలిక పద్ధతే. అయితే ప్రభు హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 12వ వచనములో, మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. ఇక మేకల యొక్కయు గొర్రెల యొక్క రక్తము అవసరమే లేదు మనిషికి. మీ పాపాలన్నిటి కొరకు దేవుడు ఒక్కసారి ప్రధాన యాజకుడుగా ఒక్కసారే తన స్వరక్తముతో పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించెను. యేసు ప్రభువు వారు ఆ కలవరి శిలువలో మరణించిన వెంటనే పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి అడ్డుగా ఉన్న తెర నడిమికి చీలిపోయింది. ఎందుచేతని తెలుసా? ఆయన తన స్వరక్తముతో పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించాడు. ఏమి తీసుకున్నాను? పరిశుద్ధ రక్తంలోకి వెళ్ళాడు. ఇక్కడ ప్రధాన యాజకుడు తన మేక యొక్క రక్తాన్ని తీసుకొని కరుణాపీఠము ప్రోక్షించాడు. ఈయన మన ప్రధాన యాజకుడు క్రీస్తు, అభిషక్తుడైన క్రీస్తు ఏమి తీసుకొని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు? తన స్వరక్తముతో, తన స్వరక్తాన్ని చేతులతో తీసుకొని వెళ్ళాడు. పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి, తండ్రి ఇదిగో
పాపులందరి కొరకు నేను కాచిన రక్తాన్ని నీ సన్నిధిలో కుమ్మరిస్తున్నాను. కీర్తనాకారుడు ప్రభువు గురించి నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనియవు అని వ్రాయబడింది కదా. అంటే దేవుని శరీరము కుళ్ళు పట్టదు. ఆయన 3 రోజులు సమాధిలో ఉన్న ఆయన శరీరము కుళ్ళు పట్టలేదు. అంటే దాని ఉద్దేశం ఆయన రక్తం కూడా కుళ్ళు పట్టదు. ఆయన ఎముకలు ఏమి, ఆయన శరీరం అనగా రక్తం. శరీరం అనగా ఏంటంటే రక్తము, మాంసము, ఎముకలు కదా. ఈ 3 కలిస్తేనే రక్తము దేహానికి ప్రాణము. అందుకే రక్త ప్రోక్షణం కొరకు, మనుషుల పాపాల కొరకు రక్తం చిందించబడవలసిందే. ఆయన ప్రాణాయానికిలో భాగమైన యేసు రక్తము చిందించాడు. ఆయన చిందించిన రక్తం అంతా ఎక్కడ చిందించాడంటే గెత్సెమనే తోటలో ఆయన రక్తాన్ని చిందించాడు. చెమట గ్రంథుల ద్వారా తన రక్తాన్ని, దాని యొక్క నెరవేర్పు ఏదైనా తోటలో పాపం చేసిన ఆదాముకు నువ్వు నీ చెమటను చిందించి నువ్వు బ్రతకవలసిందే. ఇక్కడ దేవుడు ఇక్కడ గెత్సెమనే తోటలో తన స్వేద గంధుల ద్వారా రక్తాన్ని చిందించాడు. అనేక విధాలుగా తన రక్తాన్ని ఆయన చిందించాడు. శిరము నుండి రక్తం గారిపోయింది, బలివు నుంచి రక్తం గారిపోయింది, వీపు నుంచి రక్తం గారిపోయింది. ఆయనకి రక్తం గారిన చోట ఏమి, మరి కారిన రక్తమంతా, ఈ ద్రవించిన రక్తమంతా ఏమైపోయింది? వదిలేశాడా దేవుడు? వదిలేశాడా? వదిలేయటానికి అది మన శరీరం కాదు. మనుషుల శరీరం అయితే ఊరికే కుళ్ళు పట్టిపోయింది కదా, పాడైపోద్ది. ఎప్పుడైతే గుండె ఆగిపోయిద్దో ముందు వాసన వచ్చేది శరీరము. రక్తం కానీ ఆగిపోతే గుండె ఆగిపోద్ది, తర్వాత అవయవాలన్నీ చెడిపోతాయి కదా. ఒక గంట సేపు ఏడుస్తాం, ఒక రోజు ఏడుస్తాం, 3వ రోజు ఇంకా తీసుకెళ్ళండి అంటే ఇక తీసుకెళ్తానికే మనం కదా. ఈ విడిచిపెట్టిన రక్తం అంతా ఏమైంది? ఆయన పరిశుద్ధుడు కనుక ఆ రక్తం అంతా ఆయన శరీరం విలువైనది. కానీ ఆయన ఒకటే విడిచిపెట్టాడు ఈ లోకంలో, ఒకటి విడిచిపెట్టాడు. అది అరిమతి అయిన యేసోపు సులువ మీద నుంచి ఆయన శరీరాన్ని దించి ఆ వస్త్రాలు ఆయన కొని ఆయనకి చుట్టబడ్డాయి, నార వస్త్రాలు కదా. ఆయన 3వ దినమున పునరుద్ధానం అయిన తర్వాత శిష్యులు వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఏం కనిపించినాయి? ఒక వస్త్రాలే కదా. ఏం ఎత్తబడ్డది? ఆయన శరీరము, మహిమగల శరీరం ఎత్తబడ్డది. నా దేవుని ప్రియ బిడ్డలారా, ఈ లోకంలో మనం ఏమి, ఒక సత్యం, ఆయన మరణం ద్వారా ఒక సత్యం, ఆయన పునరుద్ధానం ఒక సత్యం. ఈ లోకంలో వేటి కొరకు మనం ప్రయాసపడుతున్నామో ఒక్కసారి ఆలోచించి ఏది తీసుకెళ్ళాం మనం. చెప్పానుగా ఫస్ట్లో, మనిషి డస్ట్తో నిర్మించబడ్డాడు. కానీ మనం చేయాల్సిన పనులు ఏంటంటే మన పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. కానీ ఒప్పుకోవాలంటే మన పాపాలు ఏందో మనకు తెలియాలి కదా. 90వ కీర్తన 98, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కదా. ఎవ్వరికి తెలీదు మన పాపాలు. మన రహస్య పాపాలని తెలిసిన వారు ఎవరు? మన హృదయమును అంతరింద్రము పరిశోధించేవాడు యెహోవాయే. కనుక నీ పాపముల గురించి, నా పాపముల గురించి ఎవ్వరికి చెప్పుకోని అవసరంలా, దేవునికి మాత్రమే మన పాపాలని ఒప్పుకోవాలి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు బాగాలేదండి, నాకు వైద్యం చేయమంటే డాక్టర్ గారు ఏమంటారు? ఏమి బాగాలేదు అడుగుతాడు కదా. ఏదో ఒకటి చేయండి అంటే చేస్తాడా కదా. కడుపు నొప్పో లేకపోతే తలనొప్పో కదా, ఏదో ఒక చెప్పాలి. ఆ నొప్పికి సంబంధించిన ట్రీట్మెంటే, వైద్యమే, అప్పుడే ఆ యొక్క జబ్బుకి నయం అవుతుంది కదా. మన దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను పాపిని ప్రభువా, నా పాపాల కొరకు నువ్వు
మరణించే ప్రభువా, రక్తం గార్చేవు ప్రభువా అని ప్రార్థన చేస్తే నీ పాపాలను క్షమించబడతాయా? స్పెసిఫిక్గా నీ పాపాలను ఒప్పుకోవాలి, కప్పుకోకుండా కదా. పాపాలను నోటితో ఒప్పుకోవాలి. ఎన్నో పాపములు చేస్తుంటాం కదా మనం. ఇర్మియా 11:2 యూదా పాపము ఇనుప గంటముతోను వ్రాయబడినది, వజ్రపు మనతో లిఖింపబడినందంట. మనుషుల యొక్క పాపము ఇనుప గంటముతో వ్రాయబడినది, వజ్రపు కొనతో, అంటే ఎంత గట్టిగా వ్రాయబడిందో పాపం. ఆ పాపాలు పరిహరించబడడానికే దేవుడు తన రక్తాన్ని కార్చాడు. కానీ మన పాపమని ఒప్పుకోవాలి. మన పాపాలన్నీ దేవుని సన్నిధిలో నోటితో ఒప్పుకుంటేనే నీ క్షమాపణ. ఇశ్రాయేలుకి 2వ రాజు అయిన దావీదు గొప్ప రాజు. ఆయన 2 రాజ్యాలని కలిపి, ఇశ్రాయేల్ని యూదావాన్ని కలిపి ఐకమత్యంగా యెరూషలేమును ఈ రాజ్యముగా రాజధానిగా చేసుకొని గొప్ప రాజ్య పరిపాలన చేశాడు దావీదుని. ఆయన ఒక గొర్రెల కాపరి. కానీ ప్రజలందరూ సౌలుని ఎన్నుకున్నారు, కానీ దేవుడు మాత్రం దావీదుని ఎన్నుకున్నాడు. చూడండి, ప్రజలు ఎన్నుకున్న సౌలు దేవుని ఎడల పాపం చేశాడు. నేను పాపం చేశానని ఒప్పుకున్నాడు. అయినా ఆయనలో నిజమైన పశ్చాత్తాపము కనపడాల. దేవుని దగ్గరికి వెళ్ళిన సౌలు ఎక్కడికి వెళ్ళాడు? సమూయేలు ప్రవక్త రావడానికి సోది చెప్పే దగ్గరికి వెళ్తే సైతాన్ దగ్గరికి వెళ్ళాడు. అదే దావీదు గారు తను పాపం చేశాడు. ఎలాంటి పాపం అంటే, కొన్ని పాపాలు ఘోరమైన పాపాలు ఉంటాయి. పాపాలను ఒకటే అనుకుంటాం, కానీ పాపాలు కూడా చాలా రకాలు ఉంటాయి. ఏదైనా పాపం ఒప్పుకోవాల్సిందే. ఈయన యుద్ధం చేయాల్సింది పోయి నిర్లక్ష్యంగా ఇంట్లో పనుకొని అపవాదికి అవకాశం ఇచ్చాడు. ఎన్నో యుద్ధాలు చేశాడు దావీదు గారు. ఒక నిర్లక్ష్యపుతో సోమరితనంగా పనుకుంటే పాపము వాకిట కదా. పాపం ఎక్కడ ఉంటుంది? దాన్ని ఎదుర్కోవాలంటే మనలో దేవుని శక్తి ఉండాలి. వెంటనే ఆ పాపం ఆయన్ని ఆవహించింది. పొరపాటు చేశాడు. ఆ పొరపాటుని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక హత్య చేశాడు కదా. కానీ దేవుడు దావీదు గురించి, దావీదు నా హృదయానుసారమైన మనిషి అన్నాడు. ఆయన హృదయానికి చాలా దగ్గరైన మనిషి కనుకనే ఆయన ఎట్లయినా రక్షించుకోవాలని నాతాను ప్రవక్తను పంపించి తన పాపాన్ని స్పష్టంగా చెప్పించాడు. కనుక దావీదు గారు తన పాపాన్ని పశ్చాత్తాపంతో ఒప్పుకున్నాడు. అదే కీర్తన గ్రంథము 51వ అధ్యాయంలో, నేను పాపములో పుట్టినవాడను, పాపంలోనే దేవా విరిగి నలిగిన హృదయం నాకు, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు. యేసు రక్తము మనకు విమోచన కలుగజేయను. ఇందాక చెప్పాను కదా, ఆయన రక్తముతో పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించాడు. మనుషులందరికీ క్షమాపణతో మరల వెంటనే తిరిగి వచ్చాడు. ఆయన లేచినట్టే మగ్దలేన మరియా సమాధి దగ్గరికి వెళ్ళి ప్రభువుని అందరికన్నా ముందెళ్ళింది. పోయి ముట్టుకుంటానికి ప్రయత్నం చేసింది. ముట్టుకొని ఇచ్చాడా? మరియా, నువ్వు నన్ను ముట్టుకోవద్దు, నేను తండ్రి యొద్దకు. మరి తర్వాత కొంతమంది స్త్రీలు ఆయన ముట్టుకున్నారు కదా. మొదటిలో మరియాలను ముట్టుకొని లేదు, తర్వాత స్త్రీలను అంటే ఆ సమయంలోనే ఆయన తన రక్తాన్ని తీసుకుని వెళ్ళి ప్రభువు యొక్క కరుణాపీఠం మీద దేవుని పాదాల యొద్ద పెట్టి, ప్రభువా నీవిచ్చిన ఈ యొక్క పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చానని ఆయన తిరిగి వచ్చి తన శిష్యులతో తిరిగి మరల ఆరోహణం అయ్యాడు కదా. నా దేవుని ప్రియబిడ్డలారా, ఆయన చిందించిన రక్తం, ఆయన పరిశుద్ధ స్థలములో ప్రవేశపడిన రక్తము వల్ల మనకు విమోచన. ఎఫ్ఎస్సి 1:7 ఆయన రక్తము దేవునికి మనకు సమీపస్తులుగా చేస్తుంది. ఎఫ్ఎస్సి 2:13
ఆయన రక్తము నీతిమంతులుగా చేయబడుతుంది. రోమా 5:9 ఆయన రక్తము మనలను పవిత్రులుగా చేయును. 1 యోహాను 1:7 ఆయన రక్తం మనలను పరిశుద్ధపరుస్తుంది. 13 హెబ్రీ 13:12 హెబ్రీ 9:14 క్రీస్తు యొక్క రక్తము మన మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. మనిషికి ఏముంటుందండి? నోటితో చెప్పండి, ఏముంటుంది మనిషిలో? మనస్సాక్షి ఉంటుంది కదా, అది హృదయంతో లింక్ అయి ఉంటుంది. అందుకనే ఇర్మియా భక్తుడు 17:9 హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది కదా. ఆ మనసును నడిపించే ప్రతినిధి ఎవరంటే మనస్సాక్షి. మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది కదా. ఒక పని చేయాలంటే మంచి చెడుని వివేచించగలిగేది మనస్సాక్షి. ఈ పని చేయొచ్చా, ఈ పని చేయకూడదని మనకు బోధిస్తూ ఉంటుంది. ఆ రోజు ఏదైనా తోటలో ఆదాము అవ్వను కూడా మనస్సాక్షి చెప్పుంటుంది. ఈ పండు తినద్దని దేవుడు మీకు చెప్పాడు కదా అని చెప్పుండొచ్చు, కానీ వాళ్ళు వినలా. దావీదు కూడా ఒక పొరపాటు చేసిన తర్వాత రెండో పొరపాటు చేయకూడదు అనుకోవచ్చు, కానీ పాపం మీద పాపం ఆయన మనస్సాక్షి ఏమైపోయింది, కఠినమైపోయింది. దానికే ఆ మనస్సాక్షి ఎలాంటిదంటే 1 తిమోతి 4:3 వాత వేయబడిన కదా మనస్సాక్షి, వాత వేయబడిన మనస్సాక్షి. మన మనస్సాక్షిలు అలా ఉన్నాయి. ఆయన రక్తము మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయబడును. మన మనస్సాక్షిని శుద్ధి చేసేది దేవుని యొక్క రక్తమే. నీ కొరకు నా కొరకు కార్చబడిన ఆ కలువరి శిలువలో దేవుడు బలియాగము కార్చిన ఆ రక్తములో ఆయన పరిశుద్ధ స్థలములో ప్రవేశించి తన రక్తాన్ని ప్రోక్షించి మళ్ళీ తిరిగి వచ్చి ఆ రక్తం ద్వారా, క్రీస్తు యేసు కార్చిన రక్తము ద్వారా నేను విమోచించబడ్డాము. అయితే విమోచింపబడిన తర్వాత మనం ఏం చేయాలి? ఇక్కడి నుంచి మహిమ శరీరాలు దాల్చి ఎత్తబడాలి. ఎత్తిపడే గుంపులో మనం ఉన్నామా? ఒక మర్మం చెప్తాను అని పౌలు గారు 1 కొరింథీ 15:51-52 ఒక మర్మం తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరం మార్పు పొందము. బోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపపడుతురు. మనం మార్పు కడబోరం రోగగానే అందరూ చనిపోతేనే పరలోక రాజ్యానికి వెళ్తామా? నీతిమంతులు చనిపోతే ఆయన రాకడలో ఎత్తబడతారు. చనిపోయిన నీతిమంతులు కూడా సజీవులుగా ఎత్తబడతాం దేవుని వచ్చే రాకడలో. కడబోర మోగాని సజీవులు మనము మొదటగా చనిపోబడి ఎత్తబడతారు. ఆ మీదట సజీవులను మనము ప్రభువుతో కూడా ఎత్తబడతాం. ఈ లోకము చాలా అపాయకరమైన దినాల్లో ఉన్నాం. భూమి చాలా మండిపోతుందండి. ఈ దశాబ్ద కాలంలో నాసా వారు ఒక రిపోర్ట్ ఇచ్చారు. 2010 నుంచి ఇప్పటి వరకు భూమి సుమారుగా ఒక 50% పైనే వెళ్ళిపోయింది. ఈ భూమి ఉపరితలం సరాసరి ఉష్ణోగ్రత ఎంత తెలుసా మీకు? 59 సెల్సియస్ డిగ్రీలు, అంటే 100కి 59 డిగ్రీల సెల్సియస్. అంటే భూమి సగం అగ్నిలో హీటెక్కిపోతుంది, సముద్రాలు ఆవిరైపోతున్నాయి. వాడు ఒక వీడియో చూపించాడు నాసా వాడు. ఫస్ట్ భూమి మండలం చాలా చక్కగా పచ్చగా ఉంది, క్రమేణా పసుపుగా తయారైపోయింది. పసుపుగా అయిన తర్వాత ఇప్పటికి ఎలా ఉందంటే అంతరిక్షంలో వ్యామోహం చూసినప్పుడు పసుపుగా అయిన తర్వాత మరలా రక్తవర్ణంగా మారిపోతుంది. ఈ దశాబ్దంలో అత్యంత వేడి ఈ సంవత్సరమే తెలుసా మీకు? 2023 సంవత్సరమే. అంటే అవన్నీ మనం రాకడ గుర్తులో మనం ఉన్నాం. ఎటు చూసిన యుద్ధాలే. దేవుని ప్రజలు యుద్ధంలో మునిగి తేలుతున్నారు. ఇజ్రాయెల్ పక్షాన 3
వాగ్దానాలు నెరవేరబోతున్నాయి. మొదటి వాగ్దానం 1948లో చెదిరిపోయిన ఇశ్రాయేలు అందరూ దేశముగా కట్టబడ్డారు. అది దేవుని యొక్క మొదటి వాగ్దానము. రెండవ వాగ్దానము ఇశ్రాయేలుని యెరూషలేముని రాజధానిగా చేసుకొని పరిపాలన చేస్తున్నారు. దాని కొరకు ఆ రాజధానిలో ఇప్పుడు ఒక యుద్ధం జరుగుతుంది. గాజాకి మనకి హమాస్ తీవ్రవాదులకి. ఆ తీవ్రవాదుల నుదుటి మీద ఏమని తెలుసా మీకు? వాళ్ళ యొక్క సింబల్ అని తెలుసా? అది అలక్సా మసీదు. అది ఎక్కడుంది తెలుసా? 3వ మందిరం మీద కట్టబడిన అది అరబీయుల మందిరం. అక్కడ మొదటి దేవాలయ మందిరం కట్టబడింది, కూల్చబడ్డది. మరలా 2వ మందిరం కట్టబడి కూల్చబడింది. ఇప్పుడు ఇశ్రాయేలు 3వ కోరిక 3వ మందిరం. 2వ వాగ్దానము యెరూషలేము రాజధానిగా ప్రపంచ అధినేత ట్రంప్ నెరవేర్చాడు. ఇప్పుడు యెరూషలేము రాజధానిగా పరిపాలన చేస్తున్నారు. 3వది యెరూషలేము రాజధానిగా ప్రకటించబోతున్నాడు. అందుకనే అక్కడ భయంకర యుద్ధం జరుగుతుంది. ఆ తీవ్రవాదులందరూ ఆ మసీదు ఆ యొక్క దేవాలయం కాపాడుకుంటూ కొరకే వాళ్ళు దాని పేరు కూడా టెలక్స్ ఫ్లడ్ ఆపరేషన్ అని పెట్టుకున్నారు. అంటే దాన్ని పరీక్షించేదానికి పెట్టుకున్నారు. ప్రవచనాలు నెరవేరిపోతున్నాయి. కడబోర మ్రోగపోతుంది. నా దేవుని ప్రియపడిలారా, నీవు నేను ఎత్తబడే సంఘంలో ఉన్నావా? గాజా మొత్తం ఖాళీ చేయమన్నాడు ట్రంప్ గారు. వింటున్నారుగా? ఎందుకు ట్రంప్ ఖాళీ చేయబోతున్నారు? మొత్తం వెళ్ళిపోతున్నారు. ఎందుకు? అదంతా ఇశ్రాయేలు చేతులు రావాలి. అక్కడ మందిరము కట్టబడాలి. కట్టబడితే ఇక దేవుని యొక్క రాకడ కడబూర మోగే సమయంలో మనం ఉన్నాము. నీవునేమో దేవుని రక్తంలో కడగబడి ఎత్తబడే సంఘంలో ఉన్నామో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. రాకడ సమయములో కడబూర శబ్దములో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? రావయ్యా యేసయ్యా, వేగ రావయ్యా, రావయ్యా యేసునాథా, వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా, వేగ రావయ్యా, రావయ్యా యేసునాథా, యేసయ్యా రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా? యేసయ్యా ఎదురేగే రక్షణ నీకుందా? లోకాశలపై విజయము నీకుందా? లోకాశలపై విజయము నీకుందా? రావయ్యా యేసయ్యా, వేగ రావయ్యా, రావయ్యా యేసునాథా, వేగమే రావయ్యా. కదా ఇప్పుడు మనం విమానం మీద ప్రయాణం చేయవచ్చు, కానీ ఆ శక్తి దేవుడు మనకు ఇవ్వలేదు. కానీ రేపు దేని మీద ప్రయాణం చేయబోతున్నాం? మేఘం మీద దేవునితో అటు కృప దేవుడు మనం అనుగ్రహించాలని ప్రభు పేడ మనవి చేస్తూ మీ అందరికీ నా వందనము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక.
ప్రభునందు ప్రియమైన సంగమా, మరి ఈ దినాన మనకి మంచి వాక్యాన్ని అందించినటువంటి మన ప్రియులు సంగీతరావు గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రేపటి దినాన మనకు దైవ సందేశాన్ని అందించేవారు మన సంఘ ప్రియులు పెద్దలు వై డేవిడ్ రాజ్ గారు. రేపు మనకి దైవ సందేశాన్ని అందిస్తారు. మరి ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రభు ప్రార్థనలో మరి అందరూ కూడా లేచి నిలబడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మా ఆశ్రయదుర్గమా, విమోచకుడా, సర్వశక్తి కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ మండల కాల ధ్యానాలలో మీ కృప మాతో ఉంచి ప్రతిదినం ప్రభా మీ బిడ్డలను మీ పక్షాన్ని నిలవబెట్టుకొని నా ప్రభా మీ మహిమార్థమై మీరు వాడుతున్న విధానము కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మండల కాల ధ్యానాలలో 23వ దినములోనికి నాయన మమ్మల్ని ప్రవేశపెట్టి మీ దాసులను మీ పక్షముగా నిలవబెట్టుకుని మాట్లాడినటువంటి వాక్యమునైనా ప్రతి హృదయములో ఫలించిన కృప దయచేయండి. నీ దాసుని యొక్క కుటుంబాన్ని, తన యొక్క ఉద్యోగాన్ని, చేతి పనులు దీవించండి. విత్తబడిన వాక్యమునైనా ప్రతి హృదయములో ఫలించే మంచి నేలను పడే విత్తనముల వలె ప్రభా కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ సన్నిధానంలో చేరిన మా ప్రియులందరినీ కూడా పేరు పేరును దీవించండి. బిడ్డలు ఎంతగానైనా ఆశతో ఆసక్తితో మీ సన్నిధానానికి వస్తూ ఉన్నారు. వారి ప్రాణాత్మల శరీరాన్ని ప్రభా మీరు సేద తీరుస్తున్నందులకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. రేపటి దినాన ప్రభు మాట్లాడిన మీ దాసులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ మహిమార్థమై వాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా సెంట్ మార్క్స్ సెంటనరీ దేవాలయం కలిగి ఉన్న బిడ్డలందరినీ కూడా పేరు పేరుని దీవించండి. విత్తబడిన వాక్యం మైక్ శబ్దం ద్వారా ఆయా స్థలాలలో ఉండి మీ మాటలు ఆలకించిన ప్రతి బిడ్డను, మా నైబర్స్ అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించగలందులకు వందనాలు. మా చైర్మన్ గారిని, ట్రెజరర్ గారిని, మా పిసిసి ఎల్సిసి సభ్యులు, వారి కుటుంబాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి పనులు, పనిబాటలు దీవించండి. స్త్రీల సమాజం వారిని, మా యవన బిడ్డలను ప్రభా, సండే స్కూల్ మినిస్ట్రీని, టీచర్స్ని, సూపరింటెండెంట్ని జ్ఞాపకం చేసుకోండి. కష్టకాలంలో, సమస్యలలో, బాధల వ్యాధులు ఉన్న బిడ్డలకు విడుదలనిచ్చి నా ప్రభా క్షేమాన్ని కలుగజేయగలందులకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వివాహ దినం, జన్మదినం జరుపుకునే బిడ్డలుంటే రెట్టింపు దీవెన, సంవత్సరం అనే దయా కిరీటాలతో ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా నా తండ్రి, మరి ఎండలు విపరీతంగా ఉన్నందువలన నాయన వృద్ధులను బట్టి, గర్భిణీ స్త్రీలను బట్టి, బాలింతలను, చంటి బిడ్డలను మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీ కాపుదల ప్రభా బిడ్డలతో ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాను. తిరిగి బిడ్డలు గృహాలకు వెళుతూ ఉన్నారు. మీ యొక్క సహాయం కొరకు వేడుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా విద్యార్థులను ప్రభా మీ పాదాల వద్దకు తీసుకొస్తూ ఉన్నాను. 10th క్లాస్ బిడ్డలు రేపటి దినాన నాయన మరి సోషల్ స్టడీస్ రాయినై ఉండగా మీ కృప వారితో ఉంచండి. తగిన జ్ఞానాన్ని, తెలివిని, వివేచనను దయచేసి రాసిన పరీక్షల్లో కృప చూపించి రాయవలసినటువంటి పరీక్షలోనైనా తెలివి, జ్ఞానం, వివేచనలు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నా ప్రభా మరి ఎంసెట్ నీటి కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను, నా ప్రభా మరి విశేషంగా ఇంజనీరింగ్, మెడికల్ లాంటి ప్రొఫెషనల్స్ కోర్సు చేస్తున్న బిడ్డలను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. జేఈ మెయిన్స్కి సిద్ధపడుతున్న బిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దిన దీవెనలతో మా అందరిని కూడా నింపి పంపి ఏకమని మిమ్మల్ని ఆరాధించే కృప మా జీవితాలకు అనుగ్రహించమని సమస్త మనవులు మీ చేతులకు సమర్పిస్తూ యేసతి శ్రేష్టమైన నామంలో మా మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్ములను తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగచేయునుగాక.
క్షమా యేసు ప్రభుని దివ్య క్షమా బాసిలెను సిలువలో పాప క్షమా ఇందులకు నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి ఇందులకు నాపై